అనేక మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే పార్టీ కార్యకర్తల ద్వారా అదేవిధంగా ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మరి మంచినీటి కేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, జావ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలంటున్నారో అందరూ కూడా బాధ్యతాయుతంగా చేయాలని ఒక పిలుపుతో ఇవ్వంతో అందరూ కూడా ముందుగా వచ్చినందుకు ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే పిలుపు ఇవ్వంతో మరి దీనికి కార్యక్రమానికి ఎక్కువైనా సరే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ పెడతాం జరిగింది. అదేవిధంగా దేనికైనా దైవ కార్యక్రమాలకి చేసే దగ్గర ఈ కార్యక్రమం చేస్తానంటే దానికి కూడా అనుసంధానం అవుతున్నారు. అదేవిధంగా అన్నదానాలు చేసేటప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ప్రజలు అనుసంధానం అవుతూనే ఉన్నారు. అనేక కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర ద్వారా చేసాం. ఇప్పుడు వరకు ప్రజలు ఎవరు కనెక్ట్ అవ్వాల. ఈరోజు ఒక పిలిపిస్తున్నా, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్నారో వాళ్ళ పరిసరాలు బాగు చేసుకోవడానికి వాళ్ళు 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీడియా ద్వారా ఈ విధంగా శుభ్రత చేసుకున్నాం, మా పరిశుభ్రాలని ఒక మనిషిని పెట్టి అతనికి 1000 రూపాయలు ఇచ్చాం అని చెప్పి ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో సమాజంలో 5% మంది ఆ విధంగా చేస్తే స్వచ్ఛ ఏలూరు అవుద్ది, ఏలూరు నగరం సుందరంగా బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో సమాజం మనకేం చేసిందనేది కాదు, సమాజానికి మనం ఏం చేసామనేది నిరూపించాలంటే దీంట్లో బాధ్యతాయుతంగా ఉండే ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే పరిశుభ్రంగా ఉండదో ఈ స్వచ్ఛ భారత్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానికి వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టగలరో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు శుభ్రతలో వాళ్ళు సందైతే సందంతా వాళ్ళు 4 ఇళ్ళు భాగం పాటు 4 ఇళ్ళు భాగం చేస్తూ దాన్ని వీడియో రూపంగా సోషల్ మీడియాలో చేస్తే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మంది ప్రజలు ముందుకు వస్తారు, వాళ్ళంతా వాళ్ళు చేయిస్తారు. దీనికి ప్రజలందరూ కూడా అనుసంధానం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఏలూరు ప్రజానీకాన్ని అందరినీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది.